నమస్కారం. ఈ 30 డేస్ ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ ప్రోగ్రామ్ లాంచ్ చేసి 2 డేస్ అవుతుంది. సో ఇవాళ థర్డ్ డే. ముందుగా మనం నిన్న ఏం కవర్ చేసామో ఒకసారి అర్థం చేసుకుని అప్పుడు ఇవాళ యాక్చువల్ టాపిక్కి దిగుదాం. రైట్. సో నిన్న మనం ఆపరేటర్స్ అనే ఒక టాపిక్ని స్టార్ట్ చేసాం. పైథాన్లో ఆపరేటర్స్. అసలు ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ సింబల్స్. ఎస్. ఈ సింబల్స్ ఒక సర్టెన్ యాక్షన్స్, ఒక సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాయి. ఓకే. సో వీటినే ఆపరేటర్స్ అంటారు. అయితే ఈ సింబల్స్ మల్టిపుల్ సింబల్స్ ఉంటాయి, రెండు కానీ లేదా అంతకు మించి సింబల్స్ వాడితే కనుక, ఓకే, ఒక వేరియబుల్స్ మధ్య కానీ లేదా కొన్ని ఆబ్జెక్ట్స్ మధ్య కానీ ఈ సింబల్స్ మల్టిపుల్ సింబల్స్ యూజ్ చేస్తే దాన్నే ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాం. పైథాన్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక పర్టికులర్ ఈక్వేషన్లో ఇప్పుడు మల్టిపుల్ సింబల్స్ యూజ్ చేయగలిగితే, మల్టిపుల్ సింబల్స్ ఉంటాయి కనుక రెండు లేదా అంతకు మించి, సో ప్లస్ వై మైనస్ జీ డివైడెడ్ బై ఏ, ఇది ఒక ఈక్వేషన్. మల్టిపుల్ సింబల్స్ యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. సో పైథాన్లో మొత్తం చూసుకుంటే మనకి 7 ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసేసి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్లో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ పవర్ నేర్చుకున్నాం. ప్రతిమట ఎక్స్పోనెన్షియల్. సో ఎడిషన్ ఆపరేటర్ వచ్చేసేసి ప్లస్ ఆపరేటర్ వచ్చేసి మనకి సమ్ని అవుట్పుట్ చేస్తుంది. మైనస్ ఆపరేటర్ డిఫరెన్స్ని అవుట్పుట్ చేస్తుంది. ఆస్ట్రిక్ మార్క్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ వచ్చేసి ప్రొడక్ట్ని అవుట్పుట్ చేస్తుంది. డివిజన్ ఆపరేటర్ వచ్చేసి కోషంట్గా అవుట్పుట్ వస్తుంది. బట్ ఇది ఎప్పుడు కూడా ఫ్లోట్ని అవుట్పుట్గా ఇస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంది డివిజన్ ఆపరేటర్ పరంగా. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ కూడా డివిజనే పర్ఫామ్ చేసి బట్ ఓన్లీ ఫ్లోర్ వాల్యూ మాత్రమే అవుట్పుట్ వేస్తుంది. ఓకే. తర్వాత మాడ్యులస్ ఆపరేటర్ రిమైండర్ని అవుట్పుట్ వేస్తుంది. అయితే మనం నిన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా డిస్కస్ చేసాం మాడ్యులస్ ఆపరేటర్ పరంగా. ఏంటి ఆ పాయింట్ అంటే, ఇప్పుడు ఒక డివిజన్ చేస్తున్నామంటే ఏ డివైడెడ్ బై బి. ఓకే. సో ఇక్కడ ఆబ్వియస్గా మనకి కోషంట్ అవుట్పుట్గా వస్తుంది. ఈ కోషంట్ కూడా ఫ్లోట్ వాల్యూగా వస్తుంది అవుట్పుట్. అదే ఏ మాడ్యులస్ బి అన్నప్పుడు ఓకే మనకి రిమైండర్ అవుట్పుట్గా వస్తాయని మనం డిస్కస్ చేసాం. ఇది ఎప్పుడు రిమైండర్ అవుట్పుట్గా ఇస్తుందా అంటే కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఏ కనుక పి కన్నా పెద్దగా ఉంటే ఇది రిమైండర్ అవుట్పుట్గా ఇస్తుంది. ఏ గనక పి కన్నా చిన్నగా ఉంటే అప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఏనే అవుట్పుట్గా ఇస్తుంది. ఇది ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం కదా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దదై ఉంటేనే అక్కడ మనం రిమైండర్ని అవుట్పుట్గా ఎక్స్పెక్ట్ చేయగలం మాడ్యులస్ ఆపరేటర్ పరంగా. లేకపోతే ఆ న్యూమరేటర్ అవుట్పుట్గా ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా మనం పవర్ ఆపరేటర్ గురించి కూడా మాట్లాడాం. డబుల్ ఆస్ట్రిక్ మార్క్. సో
ఇది ఏంటంటే ఏ పవర్ బిని ఇట్లా రాస్తాం అనమాట. ఏ స్టార్ స్టార్ బి. ఓకే. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ పరంగా ఈ ఆపరేటర్స్ అన్ని నేర్చుకున్నాం. అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం మనం క్లాస్లోని. తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ ఏం డిస్కస్ చేసామంటే అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మనకు కావాల్సిన అసైన్మెంట్ ఆపరేటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక వాల్యూ ఉంది, ఫైవ్ని నేను ఏలో స్టోర్ చేయాలి అనుకుంటున్నా, ఒక వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటున్నా. సో అసైన్మెంట్ ఆపరేటర్ కావాలన్నమాట. ఓకే. సో ఖచ్చితంగా ఒక వేరియబుల్కి ఏదైనా వాల్యూని అసైన్ చేయాలంటే మనం వాడాల్సిన ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. సో పైథాన్ ఉన్న ఏకైక అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే. సో మనం అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్ కాంబినేషన్స్ కూడా చూసాం. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు, స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇవన్నీ ఏంటంటే షార్ట్ కట్స్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అని అర్థం. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. ఇంత లెందీగా రాయటం ఎందుకని చెప్పేసి షార్ట్ కట్స్ వాడతారు రియల్ వరల్డ్. అది మనకి అర్థం అవ్వాలంటే మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసిన రోజే మనకి ఇది దీన్ని ఇట్లా రాశారని తెలుస్తుంది అనమాట. ఓకే. సో అలాగే మనం అన్ని కాంబినేషన్స్ కూడా చూసాం. ఇది అంత గుర్తు పెట్టుకోవాల్సిన పని అయితే లేదు. ఒకసారి లేదా 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుండిపోతాయి ఇవన్నీ. రైట్. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ తర్వాత మనం కంపారిజన్ ఆపరేటర్స్ లో డిస్కస్ చేసాం. కంపారిజన్ పేరులోనే ఉంది, మనం ఏదో కంపేర్ చేస్తాం అన్నమాట. ఓకే. సో కంపారిజన్ ఆపరేటర్స్ యొక్క పర్పస్ ఏంటమ్మా అంటే కంపేర్ చేయడం. ఏంటిని కంపేర్ చేస్తాం? వాల్యూస్ని కంపేర్ చేస్తాం. సో ఇందులో ఉన్న ఆపరేటర్స్ ఏంటంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్స్ టు, ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు అంటే దాని అర్థం ఈజ్ ఈక్వల్స్ టు అని పైథాన్ ఉంది. పైథాన్లో సింగిల్ ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, డబల్ ఈక్వల్స్ టు అనేది ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాస్తే కనుక ఇది బయట. ఓకే. దాని అర్థం పైన ఎక్స్లో ఉంచుతాను కదా, అదే మనం పైథాన్లో దీని అర్థం ఏంటంటే 5ని స్టోర్ చేస్తాం అనమాట ఎక్స్లోకి. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని రాస్తాం అంటే ఈ రెండు సేమ్ అని. దీన్నే మనం పైథాన్లో రాయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని రాయాలి. రెండు సేమ్ అని ఇలా రిప్రజెంట్ చేస్తాం. నాట్ ఈక్వల్స్ టు కోసం ఎక్స్క్లమేటరీ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాలి. ఓకేనా. సో కంపారిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా మనకి బూలియన్ వాల్యూస్ అవుట్పుట్ చేస్తాం. బూలియన్ వాల్యూస్ ఏంటంటే మనకి ఏమేమి ఉన్నాయి పైథాన్లో అంటే ట్రూ, ఫాల్స్. సో ట్రూని 1గా ఇంటర్ప్రిట్ చేస్తుంది పైథాన్ ఇంటర్ప్రిటర్. అలాగే ఫాల్స్ని 0గా అర్థం చేసుకుంటాం. ఓకే. సో ఇవి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటిని బేస్ చేసి కూడా కొన్ని కొన్ని లాజిక్స్ రాస్తాం. రాను రాను మీకు అదే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు చిన్న చిన్నవే కానీ లైట్ తీసుకోకూడదు, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో కంపారిజన్ ఆపరేటర్స్ ట్రూ, ఫాల్స్ మాత్రమే మనకి అవుట్పుట్గా ఇస్తుంది. ఇది కూడా మనం డిస్కస్ చేసాం.
తర్వాత లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్ దేనికమ్మా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటంటే, లాజికల్ ఆపరేటర్ అనేది మనకి టూ ఆర్ మోర్ దాన్ టూ. ఓకే, టూ ఆర్ మోర్ దాన్ టూ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేయాలంటే దాన్ని లాజికల్ ఆపరేటర్తోనే కంబైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఒక కంపారిజన్ ఆపరేటర్ ఉంది. ఇంకో చోట లెస్ దాన్ ఈక్వల్స్ టు అని ఇంకో కంపారిజన్ ఆపరేటర్ ఉంది. దీన్ని మొత్తాన్ని నేను కంబైన్ చేయడానికి కోసం ఒక లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తా వాటి మధ్యలో, లేదా ఎండ్, నాట్, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో లాజికల్ ఆపరేటర్ అనేది మనకి టూ ఆర్ మోర్ కంపారిజన్ ఆపరేటర్స్ ని కంబైన్ చేయడానికి కోసం ఉపయోగిస్తాయి అన్నమాట. అసలు పైథాన్ లో లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయంటే అండ్, ఆర్, నాట్. అండ్, ఆర్, నాట్. ఓకే, సో ఎండ్ ఆపరేటర్, ఫస్ట్ ఎండ్ ఆపరేటర్ గురించి మాట్లాడదాం. ఎండ్ ఆపరేటర్ ఎప్పుడు మనకి ట్రూ ఇస్తుంది అంటే, ఎప్పుడైతే ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ట్రూ హోల్డ్ చేస్తాయో అప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఓకే, రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్నింటిలో కూడా ఫాల్సే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే మనం తీసుకుంటున్నామో, ఓకే, సో ఒక ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, మూడు అవ్వచ్చు, లేదా ఎన్నైనా అవ్వచ్చు. ఎన్ని ఉంటే అన్ని, వాటన్నిటి కూడా ట్రూ హోల్డ్ చేస్తే ఎండ్ ఆపరేటర్ ట్రూ అవుట్పుట్ గా ఇస్తుంది. ఓకే, లేదు ఒకటో లేదో లేదు రెండో ఎన్నో అన్ని, ఆ ఎక్స్ప్రెషన్స్ కనుక ఫాల్స్ ఇస్తే కనుక ఎండ్ ఆపరేటర్ మనకి అవుట్పుట్ లో ఫాల్స్ ఇస్తుంది. దీనికి ఆపోజిట్ మనకి ఆర్, ఆర్ ఆపరేటర్. ఒక్క స్టేట్మెంట్ ట్రూ ఇచ్చినా చాలు, ఒక్క స్టేట్మెంట్ ట్రూ హోల్డ్ చేసినా చాలు, ఆర్ ఆపరేటర్ ట్రూగా అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, మరి ఎప్పుడు ఫాల్స్ ఏంటంటే, ఎప్పుడైతే అన్ని ఎక్స్ప్రెషన్స్, అన్ని స్టేట్మెంట్స్ ఫాల్స్ ఇస్తాయో అప్పుడు మాత్రమే ఆర్ ఆపరేటర్ అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. ఓకే, సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ట్రూత్ టేబుల్స్ కనుక గుర్తుండిపోతే మనకి ఈజీగా అవుట్పుట్ ని క్యాచ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ నాట్ ఆపరేటర్ కింద వచ్చేసరికి, నాట్ ఆపరేటర్ అనేది మన అవుట్పుట్ ని రివర్స్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన అవుట్పుట్ ట్రూ అనుకోండి, దాన్ని రివర్స్ చేయడానికి మనం నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, ఫాల్స్ అయితే. అదే మన అవుట్పుట్ ఫాల్స్ అనుకోండి, రివర్స్ చేయడానికి నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి ఫాల్స్ వస్తుంది, ట్రూ వస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమంటే లాజికల్ ఆపరేటర్స్ కూడా ట్రూ కానీ ఫాల్స్ కానీ మాత్రమే ఇస్తాయి, అంటే బూలియన్ వాల్యూస్ మాత్రమే ఇస్తాయి. ఓకే, సో లాజికల్ ఆపరేటర్ అయిపోయాక మనం మెంబర్షిప్ ఆపరేటర్ కూడా డిస్కస్ చేసాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ అసలు పైథాన్ లో ఏమేమి ఉన్నాయంటే, ఇన్, నాట్ ఇన్. మెంబర్షిప్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటి, అసలు ఎందుకు వాడాలి మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే, మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఒక వాల్యూ, ఒక ఏదో ఒక వాల్యూ తీసుకుంటే ఈ వాల్యూ ఒక ఐటరబుల్ లో ఉందా లేదా అనేది చెక్ చేయడానికి కోసం మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఓకే,
సో ఇన్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే ఈ వాల్యూ ఐటరబుల్లో ఉందంటే ఇన్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది అవుట్పుట్గా. అదే ఈ వాల్యూ ఈ ఐటరబుల్లో ఎగ్జిస్ట్ అవ్వట్ల, ఓకే, లేదనుకో, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, సో అప్పుడు ఎలా ఉంటుందంటే వాల్యూ ఇన్ ఐటరబుల్ సింటాక్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నాటింగ్ వస్తే కనుక నాటింగ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది దీనికి. నాటింగ్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే వాల్యూ లేకపోతే ఐటరబుల్లో ట్రూ ఇస్తుంది. అదే వాల్యూ కనుక ఐటరబుల్లో ఉంటే నాటింగ్ ఫాల్స్ ఇస్తుంది అవుట్పుట్గా. సో ఇక్కడ వరకు మనం ఈ టాపిక్స్ అన్ని కూడా నేనే డిస్కస్ చేసేసాం కదా ఫ్రెండ్స్. సో నేను అనుకుంటున్నాను లైక్ అందరూ హ్యాండ్స్ ఆన్ చేస్తున్నారని. హ్యాండ్స్ ఆన్ చేస్తేనే, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చేస్తేనే మనకి పైథాన్ తొందరగా నేర్చుకోవచ్చు, మన స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. లేదు జస్ట్ క్లాసెస్ మాత్రమే ఏమి గప్చుప్గా కూర్చుంటే మాత్రం ఏమీ రాదు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకున్నాను కోరుకుంటున్నా. రైట్. సో ఇవాళ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్స్ రిమైనింగ్ ఏవైతే లెఫ్ట్ అవుట్ అయినాయో ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్, ఈ రెండు కూడా మనం ఈ ఈ పర్టికులర్ సెషన్లో కవర్ చేసేద్దాం. ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. రైట్. అసలు ఐడెంటిటీ ఆపరేటర్ పర్పస్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ఐడెంటిటీ అంటే దాని అర్థం సేమ్ అని అర్థం, అవునా? సో ఐడెంటిటీ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటంటే ఏదైనా ఒక టూ వాల్యూస్ కానీ, టూ ఆబ్జెక్ట్స్ కానీ, టూ వేరియబుల్స్ కానీ తీసుకుంటే వాటి అడ్రస్, అడ్రస్ అంటే మనం అనుకున్నట్టు హోమ్ అడ్రస్ అలా అనుకోవద్దు. ఇప్పుడు ఒక వాల్యూని, ఒక వేరియబుల్ని మనం డిఫైన్ చేస్తున్నాం అంటే ఓకే, ఆ పర్టికులర్ వేరియబుల్కి మెమరీలో ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. ఏ, బి, సి, ఈ త్రీ వేరియబుల్స్ అనుకుంటే ఏకి ఒక అడ్రస్ ఉంటుంది, బికి ఒక అడ్రస్ ఉంటుంది, సికి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే ఈ అడ్రస్ ఏవైతే ఉన్నాయో అవి కంపేర్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో మళ్ళీ కంపారిజన్ కాబట్టి ఏమనుకోవచ్చు అంటే మనం ఒక్కటి ఈజీగా చెప్పడం ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్ కూడా బూలియన్ వాల్యూస్ మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది అంతే. కంపారిజనే కదా మళ్ళీ. సో మీకు పాయింట్ అర్థమైతే కనుక మళ్ళీ సేమ్ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది కూడా బూలియన్ వాల్యూస్ మాత్రమే అవుట్పుట్ చేస్తుంది, అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ అంతే. ఓకే, ఈజ్ ఆపరేటర్, అసలు ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయంటే ఈజ్ నాట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్, నాట్ ఇన్. అదే ఐడెంటిటీకి వచ్చేసరికి ఈజ్ నాట్. ఓకే, సో ఫస్ట్ ఈజ్ గురించి మాట్లాడదాం. ఈజ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తా ఆ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో, ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి అడ్రస్ సేమ్ ఉంటే మెమరీలో అప్పుడు ఈజ్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. అదే ఈజ్ నాట్కి వచ్చేసరికి అదే వేరియబుల్స్ యొక్క అడ్రస్ ఓకే మెమరీలో డిఫరెంట్ అయితే కనుక ఈజ్ నాట్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. సో ఒక్కటి గుర్తు పెట్టుకుంటే ఇంకోటి ఈజీగా గుర్తుంటుంది. ఇన్, నాట్ ఇన్, ఈజ్ నాట్. ఓకే, సో ఈజ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుందంటే మనం ఎప్పుడైతే ఆ వేరియబుల్స్ డిఫైన్ చేసి ఆ వేరియబుల్స్ సేమ్ అడ్రస్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి ఈజ్ ఆపరేటర్ వాడామనుకోండి. ఓకే, సో ఆ రెండు సేమ్ లొకేషన్లో ఉంటే, సేమ్ అడ్రస్ హోల్డ్ చేసి ఉంటే ఖచ్చితంగా మనకి ఈజ్ ఆపరేటర్ అనేది ట్రూ ఇస్తుంది.
ఓకే, లేకపోతే మనకి ఫాల్స్ ఇస్తుంది అవుట్పుట్గా. ఓకే, ఈజ్ నాట్ ఆపరేటర్ వచ్చేసి ఆ పర్టికులర్ టూ వేరియబుల్స్ వేరే వేరే లొకేషన్లో ఉన్నాయి అనుకోండి, సేమ్ లొకేషన్ పాయింట్అవుట్ చేయట్లా, అప్పుడు మనకి ట్రూ ఇస్తుంది. సేమ్ లొకేషన్లో ఉన్నాయంటే కనుక ఫాల్స్ ఇస్తుంది. సేమ్ అడ్రస్ హోల్డ్ చేసుకుంటే కనుక ఫాల్స్ ఇస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని అర్థం చేసుకుందాం. మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ అసలు పూర్తిగా అర్థం చేసుకుందాం. దానికోసం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఇంటీజర్స్ తీసుకుని చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నా. a is equals to 42, b is equals to 42 అంటున్నాం. a is equals to 42, a వాల్యూ వచ్చేసి 42 స్టోర్ చేస్తున్నాం. ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ? అది ఇంటీజర్. నేను మాట్లాడుకున్నాం కదా, ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ నంబర్ విత్ ఏదైనా ఒక నంబర్ అయితే దాంట్లో మనకి డెసిమల్ వాల్యూస్ లేకపోతే, అంటే నాన్ డెసిమల్ వాల్యూస్ అయితే అది ఇంటీజర్. ఓకే, సో 42లో ఏమైనా డెసిమల్స్ ఉన్నాయా? లేవు. సో ఆబ్వియస్గా ఇది ఇంటీజర్. అండ్ సైజ్ 1 ఎందుకు? బికాజ్ ఇది ఒక నెంబర్, సో సైజ్ 1 ఉంటుంది. అవునా? సో ఇది మీరు గమనిస్తున్నారండి. నేను చేసుకుంటూ ముందుకెళ్దాం. సో b is equals to కూడా 42 అని ఇస్తున్నా. a is equals to 42, b is equals to 42. సో ఏలో బిలో రెండు సేమ్ వాల్యూని స్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్ చేసే ముందట ఫస్ట్ అసలు ఏకి ఏ అడ్రస్ ఉంది, బికి ఏ అడ్రస్ తెలుసుకుందాం. ఏకి ఏ అడ్రస్ ఉంది, బికి ఏ అడ్రస్ ఉందో చూద్దాం అనేసి తెలుసుకోవడానికి నేను ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అదే ఐడి ఫంక్షన్. ఐడి ఫంక్షన్ అనేది మనకి ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క అడ్రస్ లో ఉన్న ఆ వేరియబుల్ అడ్రస్ ని మనకి రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఐడి ఆఫ్ ఏ అంటున్నా. ఐడి ఆఫ్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మెమరీలో ఏ అనేది ఆక్యుపై ఉంది. ఓకే, మెమరీలో ఎక్కడో ఏ అనేది స్టోర్ అయ్యి ఉంది ఎక్కడో. సో ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఉంది సరే, ఈ అడ్రస్ ని రిటర్న్ చేయడానికి మనం ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. మరి ప్రింట్ అనేది ఏంటి? ప్రింట్ అనేది కూడా ఫంక్షనే. సో ప్రింట్ అనేది ఏం చేస్తుందంటే ఆ అవుట్పుట్ ని కన్సోల్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. మన కన్సోల్ ఉంది చూసారా, ఈ కన్సోల్ కి అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి ప్రింట్ ఫంక్షన్ వాడుతుంది. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని నిన్నే చెప్పాను. సో ఇప్పటికి ఇలా గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా తర్వాత రాబోయే సెషన్స్ లో మాట్లాడుకుందాం. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఏ అని రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇది నా మెమరీలో ఉన్న లొకేషన్ అన్నమాట, అడ్రస్. ఏ ఇక్కడ స్టోర్ అయి ఉంది. ఓకే, సేమ్ అంతే. అలాగే బి కూడా చెక్ చేస్తున్నా. ఓ, మీరు కనుక గమనించినట్లయితే రెండింటికి సేమ్ వాల్యూ వచ్చింది. అంటే రెండు సేమ్ లొకేషన్ ఉన్నాయా? అవునా కాదా? ఆబ్వియస్ గా రెండు సేమ్ లొకేషన్ ఉన్నాయి. చూస్తే కనుక 016 ఈ నంబర్ ఈ నంబర్, ఈ అడ్రస్ రెండు సేమే. సో దీన్ని నేను ఎలా క్రాస్ చెక్ చేస్తున్నా అంటే ఈజ్ ఆపరేటర్ వాడతా. అంతే కదా, ఈజ్ ఆపరేటర్ నాకు ఎప్పుడు ట్రూ ఇస్తుంది? ఆ పర్టికులర్ టూ వేరియబుల్స్ సేమ్ లొకేషన్ లో ఉంటే కనుక, ఆ రెండు వేరియబుల్స్ కి సేమ్ లొకేషన్ ఉంటే అది మనకి ట్రూ ఇస్తుంది. ఈజ్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. సో ట్రూ రావాలి అవుతుంది.
సో ట్రూ వచ్చింది కాబట్టి నాకేమర్థమైందంటే ఏ బి రెండు కూడా సేమ్ లొకేషన్లోనే ఉన్నాయి, సేమ్ అడ్రస్ కలిగి ఉన్నాయి. సో ఈజ్ నాట్ ఆపరేటర్ ఆబ్వియస్గా ఫాల్స్ ఇవ్వాలి. ఈజ్ ఆపరేటర్ ట్రూ ఇచ్చింది కాబట్టి ఈజ్ నాట్ ఆపరేటర్ ఖచ్చితంగా ఫాల్స్ ఇవ్వాలి. ఈజ్ నాట్ ఎప్పుడు ట్రూ ఇస్తుందంటే ఏకి బికి సేమ్ అడ్రస్ లేకపోతే అప్పుడు ట్రూ ఇస్తుంది. సేమ్ అడ్రస్ ఉంది కదా, సో ఫాల్స్ ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుంటా 256. ఈసారి ఎక్స్క్యూజ్ మీ, ఈసారి 256ని స్టోర్ చేసుకుంటాం ఎక్స్లో, అలాగే వైలో 256ని స్టోర్ చేస్తున్నా. సేమ్ వాల్యూస్, వాల్యూని సేమ్ పెట్టి వేరియబుల్ని ఒకటే మారుస్తాం ఫ్రెండ్స్. మీరు ఇది అబ్జర్వ్ చేయండి ప్రాపర్గా. సో ఐడి ఆఫ్ ఎక్స్ అంటున్నా. సో ఐడి ఆఫ్ ఎక్స్ అంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ, ఇది ఎవ్వరూ గెస్ చేయలేరు. ఇంకోటి, ఈ ఐడి ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవ్వరూ గెస్ చేయలేరు. సో వెళ్ళి ఈ పర్టికులర్ మెమరీలో, ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ 256 అనేది ఎక్స్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే వై కూడా చూస్తున్నా. ఐడి ఆఫ్ వై అది. సో నేను కరెక్ట్గా అర్థం చేసుకుంటే మళ్ళీ సేమ్ లొకేషన్. సో ఓకే, అంటే ఏ నెంబర్ తీసుకున్నా మనకి ఐడి సేమ్ ఉంటుంది అనమాట. చూద్దాం. ఎక్స్ ఈజ్ వై అంటున్నా ట్రూ వచ్చింది, ఎక్స్ ఈజ్ నాట్ వై అంటున్నా ఫాల్స్ వస్తుంది ఆబ్వియస్గా. సో ఎక్స్ వై సేమ్ లొకేషన్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ వై అంటే ట్రూ వచ్చింది. పర్ఫెక్ట్. సో దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది, ఇందాక 42 తీసుకున్నా, రెండు సేమ్ లొకేషన్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 256 తీసుకున్నా, మళ్ళీ సేమ్ లొకేషన్లోనే ఉన్నట్టు, సేమ్ అడ్రస్ కలిగి ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. సో రెండు కూడా ట్రూ అనే వచ్చింది. సో ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికి ఇంకొక నెంబర్ తీసుకుంటా, అదే 257. ఓకే, సో ఈసారి Pలో 257 స్టోర్ చేసుకుంటున్నా అండ్ Qలో 257 స్టోర్ చేసుకుంటా. ఓకే, అలాగే సేమ్ ప్రాసెస్. ఐడి ఆఫ్ P అంటే ఒక నెంబర్ వచ్చింది, అడ్రస్ ఒక నెంబర్ వచ్చింది. అలాగే ఐడి ఆఫ్ Q అనగానే ఇంకొక నెంబర్ వచ్చింది. అదేంటి, ఐడి ఆఫ్ Pకి ఐడి ఆఫ్ Qకి రెండు మారిపోయినాయే, బట్ వాల్యూ సేమే ఉంది కదా రెండిట్లో, 257. ఇలా అవ్వకూడదే అంటే ఏదైనా తప్పు జరుగుతుందా అంటే కాదు ఫ్రెండ్స్, అంతా కరెక్టే జరుగుతుంది. ఎందుకంటే పైథాన్ ఏం చేస్తుందంటే -5 నుంచి 256 వరకు వీటన్నిటిని స్మాల్ ఇంటీజర్స్ గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ స్మాల్ ఇంటీజర్స్ కి ఏం చేస్తుందంటే అన్నిటినీ కూడా ఒకటే లొకేషన్ లో ఒకటే అడ్రస్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చి వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తే, సో ఎక్స్ కి వై కి సేమ్ అడ్రస్ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆ రెండు ఈ రేంజ్ లో వస్తుంది కాబట్టి, 1 అనేది ఈ రేంజ్ లోనే ఉంది కాబట్టి అది స్మాల్ ఇంటీజర్ కాబట్టి, సో పైథాన్ అనేది మెమరీని వేస్ట్ చేయకోకుండా ఎక్స్ కి వై కి ఒకటే అడ్రస్ ఇస్తుంది. అదే ఈ రేంజ్ బయటికి వెళ్ళాయి అనుకోండి వాల్యూస్, ఇదిగోండి 257, ఇది రేంజ్ లో ఉందా అంటే లేదు. లేదు కాబట్టి మనకి వేరే వేరే అడ్రస్ కనిపిస్తుంది. వాల్యూ సేమే. ఓకే, వాల్యూ రెండిట్లో సేమే, రెండు వేరియబుల్స్ లో ఉన్న వాల్యూ 257, బట్ రేంజ్ లో ఉందా లేదు. రేంజ్ లో లేనప్పుడు మనకి ఆబ్వియస్ గా వాటి అడ్రస్ మారిపోయి అడ్రస్ డిఫరెంట్ గా చూపించి, సో ఇప్పుడు మనం ఈజ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఫాల్స్ రావాలి, ఇక్కడ ట్రూ రావాలి. ఎందుకంటే ఈజ్ ఆపరేటర్ ట్రూ ఎప్పుడు ఇస్తుందంటే రెండు వేరియబుల్స్ కి సేమ్ అడ్రస్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ ఇస్తుంది. అడ్రస్ మారిపోతే కనుక ఫాల్స్ ఇస్తుంది. ఈజ్ నాట్ ట్రూ ఎప్పుడు ఇస్తుంది అంటే రెండు వేరియబుల్స్ కి సేమ్ అడ్రస్ కాకపోతే ట్రూ ఇస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది, రెండింటికి సేమ్ అడ్రస్ లేదు. ఓకే, సో ఇప్పుడు లైన్ నెంబర్ 335 ఎగ్జిక్యూట్ చేస్తా, ఫాల్స్ వచ్చింది. 336 ఎగ్జిక్యూట్ చేస్తా, ట్రూ వచ్చింది. అర్థమైందా ఫ్రెండ్స్? సో అదొక్కటి పాయింట్ క్యాచ్ చేస్తే మనం ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట.
సో -1 అంటే ఇది కూడా రేంజ్ లో ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1, బి ఈజ్ ఈక్వల్స్ టు -1. అంటే ఏఐడి బిఐడి సేమ్ అయి ఉండాలి ఖచ్చితంగా. చూడండి, సేమ్ లొకేషన్, సేమ్ అడ్రస్ మెమరీలో. సో ఏ ఇస్ బి అంటే ఎస్ ట్రూ, సేమ్ అడ్రస్ కాబట్టి. ఏ ఇస్ నాట్ బి అంటే ఫాల్స్, ఎందుకంటే సేమ్ అడ్రస్ కదా. సో ఆబ్వియస్లీ ట్రూ రావాలి ఈజ్ ఆపరేటర్ వాడి. రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -5 మళ్ళీ రేంజ్ లోనే ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -5, వై ఈజ్ ఈక్వల్స్ టు -5. ఐడి ఆఫ్ ఎక్స్ అంటే ఒక వాల్యూ వస్తుంది, ఐడి ఆఫ్ వై అంటే ఇంకొక వాల్యూ వస్తుంది. ఐ మీన్ సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే. సో ఎక్స్ ఈజ్ వై అన్నప్పుడు మాత్రం ట్రూ వస్తుంది, ఎందుకంటే సేమ్ లొకేషన్ కాబట్టి. ఎక్స్ ఈజ్ నాట్ వై అంటే మాత్రం ఫాల్స్ వస్తుంది. ఓకే. సో ఇదంతా మనకి క్లియర్గా అర్థమైనట్టుంది. బట్ ఒక్కసారి నెగిటివ్ పరంగా కూడా, నెగిటివ్ ఇంటీజర్స్ పరంగా బియాండ్ ద లిమిట్ వెళ్తే -6 తీసుకుంటున్నా, p ఈజ్ ఈక్వల్స్ టు -6, q ఈజ్ ఈక్వల్స్ టు -6. వాల్యూస్ సేమ్ అయినప్పటికీ కూడా ఐడీస్ మారిపోతాయి, ఎందుకంటే లిమిట్ లో లేదు కాబట్టి, ఆ రేంజ్ లో లేదు కాబట్టి. చూసుకుంటే ఆ వాల్యూస్, ఆ అడ్రసెస్ ఆఫ్ టూ వేరియబుల్స్, ఆ రెండు వేరియబుల్స్ యొక్క అడ్రసెస్ మారిపోతాయి. సో p ఈజ్ q అంటే మాత్రం ఫాల్స్ వస్తుంది, p ఈజ్ నాట్ q అంటే మాత్రం ట్రూ వస్తుంది. ఓకే. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే -5 నుంచి 256 లోపల ఉన్న ఇంటీజర్స్ మాత్రం పైథాన్ సేమ్ అడ్రస్ ఇస్తుంది. ఐ మీన్ సేమ్ లొకేషన్లో, సేమ్ అడ్రస్లో మెమరీలో వాటిని స్టోర్ చేసుకుంటుంది. ఎన్ని వేరియబుల్స్ అన్నా కానీ బట్ అడ్రస్ సేమ్ ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు కొన్ని ఫ్లోట్ వాల్యూస్ కూడా చూద్దాం. ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏంటంటే మనకి ఒక ఇంటీజర్, ఒక నంబర్ ఏదైనా తీసుకుని దాంట్లో డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కనుక అది ఫ్లోట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్లోట్ వాల్యూస్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3.14, బి ఈజ్ ఈక్వల్స్ టు 3.14. రెండింటికి సేమ్ వాల్యూ ఇచ్చా. ఐడి ఆఫ్ ఏ అంటే ఒక వాల్యూ వచ్చింది, ఐడి ఆఫ్ బి అంటే సేమ్ వాల్యూ రాదా, ఇంకేదో వాల్యూ వచ్చింది. సో రెండు సేమా అంటే రెండు సేమ్ కాదు. సో ఏ ఈజ్ బి అంటే ఫాల్స్ రావాలి, ఏ ఈజ్ నాట్ బి అంటే ట్రూ రావాలి. ఎస్, ట్రూ. సో ఫ్లోట్ పరంగా మనం ఏమర్థమైందంటే ఫ్లోట్ లో ఎటువంటి ఇంటర్నింగ్ జరగదు, పైథాన్ ఎటువంటి ఇంటర్నింగ్ జరపదు. ఆ వాల్యూ ఎంతైనా కానీ ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో మాత్రమే, డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్ లో మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఎక్కడా కూడా సేమ్ అడ్రస్ మాత్రం ఇవ్వదు ఫ్లోట్ పరంగా. సో ఇక్కడ ఏమి రేంజ్ అంటూ లేదు, ఏ ఫ్లోట్ వాల్యూ అయినా డిఫరెంట్ లొకేషన్ లో మాత్రమే స్టోర్ అవుతుంది. ఓకే. అలాగే కాంప్లెక్స్ వాల్యూస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో కాంప్లెక్స్ వాల్యూస్ అంటే ఏదైనా ఒక నంబర్ ఈ ఫార్మాట్ లో ఉంటాయి, అంటే ఒక రియల్ పార్ట్ తో పాటు ఒక ఇమాజినరీ పార్ట్. ఓకే. జనరల్ గా మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇలా రాస్తాం కదా, a ప్లస్ ఐబి. ఏ అనేది రియల్ పార్ట్, ఐబి అనేది ఇమాజినరీ పార్ట్. అవునా. సో ఐని జేతో రీప్లేస్ చేస్తాం పైథాన్ లో. సో ఏంటంటే ఇక్కడ పైథాన్ లో వచ్చేసేసి మనం ఐ ప్లేస్ లో జే పెడతాం అనమాట. సో ఇది ఒక కాంప్లెక్స్ నంబర్ అని చెప్తాం. టుగెదర్ రియల్ నంబర్ ప్లస్ ఇమాజినరీ నంబర్ టుగెదర్, అది ఒక కాంప్లెక్స్ నంబర్ గా ట్రీట్ చేస్తారు అనమాట పైథాన్. సో వీటికి కూడా ఒకసారి చెక్ చేద్దాం, ఏమైనా సేమ్ లొకేషన్ లో స్టోర్ చేస్తుందా లేదా అనేది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2+3j, బి ఈజ్ ఈక్వల్స్ టు 2+3j. అంటే సేమ్ కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుని రెండు వేరియబుల్స్ లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐడి ఆఫ్ ఏ అంటే ఒక వాల్యూ వచ్చింది, ఒక పెద్ద వాల్యూ వచ్చింది. అలాగే ఐడి ఆఫ్ బి అంటే ఇంకొక వాల్యూ వచ్చింది, సేమ్ వాల్యూ అయితే రాల. సో ఏమర్థమవుతుందంటే దీన్ని బట్టి ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఎటువంటి ఇంటర్నింగ్ జరగదు. ఎటువంటి కాంప్లెక్స్ నెంబర్ అయినా కానీ వాటికి సపరేట్గా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి మెమరీలో, డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ అడ్రసెస్తో. ఓకే. ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే
అది కూడా స్మాల్ ఇంటీజర్స్ కి -5 to 256 రేంజ్ లో ఉన్న ఇంటీజర్స్ మాత్రమే ఏంటి సేమ్ లొకేషన్ కి సేమ్ అడ్రస్ కి సో సేమ్ అడ్రస్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఏ ఈజ్ బి అంటే ఫాల్స్ రావాలి, ఏ ఈజ్ నాట్ బి అంటే ట్రూ రావాలి. అబ్జర్వ్ చేశారా? అదే వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఓన్లీ ఇంటీజర్స్ లో అది కూడా -5 to 256 అనేది స్పెషల్ కేస్ అన్నమాట. ఓకే, ఫ్లోట్ లో అటువంటి స్పెషల్ కేసు లేదు, కాంప్లెక్స్ నెంబర్స్ లో కూడా అటువంటి స్పెషల్ కేసెస్ లేదు. ఎటువంటి కాంప్లెక్స్ నెంబర్ అయినా మనం తీసుకున్నట్లయితే ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా కానీ పైథాన్ లో డిఫరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది మెమరీలో. ఓకే, సో డిఫరెంట్ అడ్రస్ వస్తుంది, యూనిక్ అడ్రస్ ఉంటుంది ఎటువంటి కాంప్లెక్స్ నెంబర్కి అయినా కానీ, అలాగే ఎటువంటి ఫ్లోట్ నెంబర్కి అయినా కానీ. అది ఇంటీజర్స్ ట్రై చేసావు, ఫ్లోట్ ట్రై చేసావు, కాంప్లెక్స్ నెంబర్స్ ట్రై చేసావు, స్ట్రింగ్స్ ఎలా వదిలేస్తావు? స్ట్రింగ్స్ కూడా ట్రై చేయి. ఓకే, స్ట్రింగ్స్ కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటా. ఓకే, సో స్ట్రింగ్ పేరు వచ్చేసేసి హలో. హలో అనేది స్ట్రింగ్ అన్నమాట. నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్ట్రింగ్ అంటే ఏం లేదు. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటకి ఎన్ని కావాలంటే అన్ని క్యారెక్టర్స్ నువ్వు పెట్టుకో ఒక సీక్వెన్స్ లో. వాటిని డబల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ నువ్వు మెన్షన్ చేస్తే అది ఒక స్ట్రింగ్ అవుతుంది. ఓకే, సో మనం స్ట్రింగ్ టాపిక్ వచ్చినప్పుడు ఇవన్నీ డిస్కస్ చేద్దాం, ఇప్పుడు అవసరం లేదు ప్రెసెంట్. ఇప్పుడు జస్ట్ స్ట్రింగ్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని గుర్తు పెట్టుకోండి అంతే. సో ఒక స్మాల్ స్ట్రింగ్ తీసుకున్నా హలో అని, దాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం, small_str1. ఒకసారి ఇది రన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. స్మాల్ ఎస్టిఆర్ అనేది ఒక స్ట్రింగ్. ఓకే, ఎస్టిఆర్ డేటా టైప్ నథింగ్ బట్ స్ట్రింగ్. సైజ్ వచ్చేసి 5. 5 ఎట్లా వచ్చిందంటే ఇన్ టోటల్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, HELLO. ఓకే, సో ఇన్ టోటల్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో సైజ్ వచ్చేసి 5. అదే స్ట్రింగ్ తీసుకుని అదే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తాం, small_str2. ఓకే, సో రెండిట్లో ఉన్న వాల్యూ సేమ్. హలో అనేది వాల్యూ సేమ్ గా ఉంది రెండిట్లో కూడా. ఇప్పుడు నేను ఐడి ట్రై చేస్తాను, ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తాను రెండింటిలో. ఐడి ఆఫ్ small_str1 అనే అంటే నాకు ఒక నెంబర్ ఏదో వచ్చింది. ఓకే, అలాగే ఐడి ఆఫ్ small_str2. ఓ మై గాడ్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో రెండిటికి సేమ్ ఐడి, సేమ్ అడ్రస్ వచ్చింది. రెండిటికి కూడా సేమ్ లొకేషన్ లో స్టోర్ అయి ఉన్నాయి, small_str1 small_str2. ఎలా చెప్పగలుగుతాం అఖిల్ అంటే చూడండి, అడ్రస్ రెండిటికి సేమ్. సో దీన్ని నేను ఎట్లా చెక్ చేస్తానంటే ఒక్కసారి దీన్ని నేను small_str1 ఈజ్ small_str2 అని ఈజ్ ఆపరేటర్ ద్వారా చెక్ చేస్తాను. లొకేషన్ రెండిటికి సేమ్ ఉంది కాబట్టి, అడ్రస్ రెండిటికి సేమ్ ఉంది కాబట్టి ట్రూ రావాలి. small_str1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఒక్క నిమిషం. small_str1 స్మాల్ డిఫైన్ చేసాం కదా.
ఆల్ అండర్స్కోర్ STR1. ఓకే. రైట్. సో ఫ్రెండ్స్, ఒక చిన్న టైపో, ఏం లేదు. వన్ ప్లేస్లో ఎల్ పడింది. సో స్మాల్ STR1 ఈ స్మాల్ STR2 అని ఇస్తున్నా. ఇదిగోండి, ట్రూ అని వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చిందంటే రెండింటికి సేమ్ లొకేషన్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, రెండు సేమ్ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ వచ్చింది. అదే స్మాల్ STR1 ఈజ్ నాట్ స్మాల్ STR2 అంటే మాత్రం ఫాల్స్ వస్తుంది. సో స్ట్రింగ్ సేమ్ అయినందుకు కాదు, రెండింటికి సేమ్ వాల్యూ ఇచ్చినందుకు కాదు, ఈ రెండు కూడా సేమ్ లొకేషన్ సేమ్ అడ్రస్లో ఉన్నాయి. అందుకని ఈజ్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది, ఈజ్ నాట్ ఆపరేటర్ ఫాల్స్ ఇచ్చింది. ఒక పని చేస్తా, స్మాల్ స్ట్రింగ్ తీసుకునే ప్లేస్లో లార్జ్ స్ట్రింగ్ తీసుకుంటా. దిస్ ఈస్ అ లాంగ్ స్ట్రింగ్ దట్ పైథాన్ డస్ నాట్ ఇంటర్ అని ఒక స్ట్రింగ్ తీసుకుని దాన్ని లార్జ్ _STR1 కి స్టోర్ చేస్తున్నాం. ఇవ్వండి. సో మనకంత టైం లేదు కాబట్టి అన్ని కూర్చొని లెక్కెట్టుకోలేము. 49 అంత సైజు. సో బై డిఫాల్ట్ అది పైథానే చేసేస్తుంది, సైజ్ ఎంతో అదంతా మొత్తం క్యాలిక్యులేట్ చేసేస్తుంది. అలాగే లార్జ్ _STR2లో సేమ్ స్ట్రింగ్ తీసుకుని స్టోర్ చేస్తున్నాం మళ్ళీ. సో సేమ్ స్ట్రింగ్ అనేది సేమ్ మీరు చూసుకుంటే, ఇప్పుడు ఐడిలో ఫంక్షన్ యూజ్ చేసుకుని ఐడి ఆఫ్ లార్జ్ STR1, ఐడి ఆఫ్ లార్జ్ STR2 అని ఇస్తున్నాను. రెండింటికి సేమ్ వాల్యూ వచ్చిందా? లేదు, రాలేదు. ఇలా రాలేదు అంటే మరి ఇందాక వచ్చిందాక ఇప్పుడు రావట్లేదు అంటే ఇక్కడే మెయిన్ స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఉంది. స్మాల్ స్ట్రింగ్స్ ఉంటే కనుక వాటన్నింటినీ కూడా పైథాన్ ఏం చేస్తుందంటే ఒకటే లొకేషన్లో ఒకటే అడ్రస్లో స్టోర్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ని. అదే లార్జ్ స్ట్రింగ్స్ ఉంటే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్గా స్టోర్ చేస్తుంది మెమరీలో. ఓకే. సో ఈజ్ ఆపరేటర్ వాడితే మనకి ఫాల్స్ వస్తుంది, అదే ఈజ్ నాట్ వాడితే ట్రూ వస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ అలాగే బూలియన్ వాల్యూస్ కూడా చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటున్నా, బి ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటున్నా. సో ఏలో ట్రూ స్టోర్ చేస్తున్నా, బిలో కూడా ట్రూ స్టోర్ చేస్తున్నా. సో రెండిట్లో సేమ్ బూలియన్ వాల్యూని స్టోర్ చేసింది. ఐడి ఆఫ్ ఏ అంటే మనకు ఒక వాల్యూ వస్తుంది, ఐడి ఆఫ్ బి అన్న సేమ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ట్రూ ఫాల్స్ అనేవి సింగిల్టన్ ఆబ్జెక్ట్స్ పైథాన్లో. ఇవి ఒక్కొక్కటిగానే ఉంటాయి అన్నమాట. అవునా? సో వాటి అడ్రస్ ఎప్పుడైనా కానీ సేమే ఉంటుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్కి ఎన్ని వేరియబుల్స్కి మనకి అసైన్ చేసిన ఈ వాల్యూ, సో వాటి అడ్రస్ సేమ్ ఉంటుంది మెమరీలో. ఏ ఇస్ బి అంటే ట్రూ వస్తుంది, ఏ ఇస్ నాట్ బి అంటే ఫాల్స్ వస్తుంది. సేమ్ అలాగే ఫాల్స్ కూడా చేస్తా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్, వై ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఐడి ఆఫ్ ఎక్స్ అంటే ఒక వాల్యూ వస్తుంది, అలాగే ఐడి ఆఫ్ వై అంటే ఇంకొక వాల్యూ వస్తుంది. సేమ్ ఈ రెండు మీరు గమనిస్తే రెండు వాల్యూస్ సేమ్, ఎందుకంటే ఫాల్స్ అనేది కూడా సింగిల్టన్ ఆబ్జెక్ట్. పైథాన్లో ఇవి ఒకటే ఉంటాయి అన్నమాట. ఓకే. సో వాటిని బేస్ చేసుకుని అడ్రస్ అనేది సేమ్ వస్తుంది. రైట్. సో ఎక్స్ ఈజ్ వై అంటే మాత్రం మనకి ట్రూ వస్తుంది, ఎక్స్ ఈజ్ నాట్ వై అంటే ఫాల్స్ వస్తుంది. ఓకే. సో ఇక్కడతో మన ఐడెంటిటీ ఆపరేటర్స్ ఫినిష్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ మనకి ఏమేమి ఉన్నాయంటే ఒక్కసారి క్లియర్గా మొత్తం అర్థం చేసుకుంటే ఈజ్ నాట్ అంటే రెండే. అసలు ఐడెంటిటీ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటంటే అడ్రస్ ఉంటుంది చూసారా, ఈ అడ్రస్
సేమా కాదా అనేది కంపేర్ చేస్తుంది అనమాట. ఏదైనా ఒక 2 వేరియబుల్స్ తీసుకుని వీటి అడ్రస్ సేమా కాదా అనేది కంపేర్ చేసేదే ఐడెంటిటీ ఆపరేటర్స్. ఈజ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే అడ్రస్ రెండింటి అడ్రస్ సేమ్ ఉంటాయి కనుక ఈజ్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. ఓకే, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. సేమ్ అలాగే ఈజ్ నాట్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే అడ్రస్ రెండు ఒక్కసారి అడ్రస్ రెండు సేమ్ అయితే గనక ఫాల్స్ ఇస్తుంది. అడ్రస్ రెండు సేమ్ కాకపోతే ట్రూ ఇస్తుంది. ఓకే, సో ఆపోజిట్ టు ఈజ్, క్వైట్ ఆపోజిట్ టు ఈజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనం ఏం చేసామంటే ఇంటీజర్స్ తీసుకున్నాం, ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాం, కాంప్లెక్స్ వాల్యూస్ తీసుకున్నాం, తర్వాత బూలియన్ వాల్యూస్ తీసుకున్నాం, ఇవన్నీ తీసుకుని ట్రై చేసాం. స్ట్రింగ్స్ తీసుకున్నాం. సో ఇన్ని తీసుకుని అన్ని అర్థం చేసుకున్నాం. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుండిపోతాయి ఐడెంటిటీ ఆపరేటర్స్. ఈజ్ దాట్. ఓకే, ఇక్కడ నేర్చుకున్న ఫంక్షన్ ఏంటంటే ఐడి ఫంక్షన్. ఈ ఐడి ఫంక్షన్ అనేది మనకు అడ్రస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదే మళ్ళీ మనం ఫంక్షన్స్ టాపిక్లో నేర్చుకుంటాం దీని గురించి. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ పేర్లోనండి బిట్ వైజ్. సో బిట్స్గా కన్వర్ట్ అయ్యింది. మనం ఏమైతే నెంబర్ ఇస్తున్నామో అవన్నీ కూడా బిట్స్గా కన్వర్ట్ అయింది అనమాట. బైనరీ కోడ్ కన్వర్ట్ అయింది, బైనరీ ఫార్మాట్ కన్వర్ట్ అయింది. సో బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి ఎస్పెషల్గా ఉన్నవి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, తర్వాత బిట్ వైజ్ ఎండ్, బిట్ వైజ్ ఆర్, ఎక్స్క్లూజివ్ ఆర్, తర్వాత బిట్ వైజ్ నాట్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దాం. ఈజీయే ఫ్రెండ్స్, వీటికి ఏం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోకస్ చేయండి సరిపోద్ది. రైట్, ఫస్ట్ వచ్చేసి బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేది బిట్స్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తుంది అనమాట. సో అసలు ఫస్ట్ ఈ బిట్స్ ఏంటి కావాలంటే ఒక నెంబర్ ఏదో ఒకటి నెంబర్ని తీసుకుంటాం. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి దాంట్లో 5ని నేను స్టోర్ చేస్తాను. సో ఈ 5 అనేది డెసిమల్ ఫార్మాట్లో ఉంది, అవునా? దీన్ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాను అనమాట. ఇనిషియల్ బైనరీ ఫార్మాట్ అంటే మనకి 0s 1s మాత్రమే. ఓకే, సో దీన్ని ఎట్లా కన్వర్ట్ అయిందంటే 2తో డివైడ్ చేస్తాము. సో 2 2s are 4, రిమైండర్ వచ్చేసి 1. మళ్ళీ 2తో డివైడ్ చేస్తాం. 2 1s are 2, రిమైండర్ 0. ఓకే, సో ఇట్లా వెళ్తే కనుక ఇలా వెళ్ళింది అనమాట ప్రాసెస్ ఫ్రమ్ డౌన్ కి అప్. సో ఇలా వెళ్తే మనకి ఫామ్ అయ్యే నెంబర్ 1 0 1. సో 5 అనేది బిట్ వైజ్ గా బైనరీ ఫార్మాట్ లో రాయాలంటే 1 0 1 గా రాస్తారనమాట. ఓకే, సో ఈజీ. ఏ నెంబర్కైనా ఇదే ప్రాసెస్. 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. 2తోనే ఎందుకు డివైడ్ చేస్తామంటే బైనరీ ఫార్మాట్లో ఉండేది రెండే నెంబర్స్ కాబట్టి 0 అండ్ 1 కాబట్టి 2తో డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా డివైడ్ చేసినప్పుడు వస్తాయి కదా ఈ వాల్యూస్ అన్నిటినీ కింద నుంచి మనం పైకి వెళ్తే అన్నిటినీ తీసుకున్నట్టయితే ఇదే ఆర్డర్లో మనకి బైనరీ ఫార్మాట్ నెంబర్ రెడీ అయిపోద్ది. బైనరీ నెంబర్ రెడీ అయింది. సో 5 అనేది 101 అని అర్థం బైనరీ ఫార్మాట్లో. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా, లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేస్తున్నా. ఎన్ని పొజిషన్స్? 1 పొజిషన్. సో 101 తీసుకుని లెఫ్ట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా, 1 పొజిషన్ లెఫ్ట్ సైడ్ని షిఫ్ట్ చేస్తున్నా. సో దీన్ని బెటర్ ఇలా రాస్తా, 1 0 1. ఓకే, సో దీన్ని నేను లెఫ్ట్ షిఫ్ట్ 1 పొజిషన్ అప్లై చేస్తున్నా కాబట్టి సో 1 పొజిషన్ ఇవన్నీ ముందుకు వస్తాయి అనమాట. 1 0 1, ఇది ఖాళీగా ఉండిపోయింది కదా, సో ఇక్కడ కూడా 0 వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు బాగా అర్థం అవడానికి కోసం 1 పొజిషన్ నేను లెఫ్ట్ షిఫ్ట్ చేశాను అన్ని బిట్స్ని. ఓకే,
వీటన్నిటిని ముందుకు జరిపినందుకు 1 పొజిషన్, ఈ పొజిషన్ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో దాన్ని నేను ఖాళీగా ఉందంటే ఇట్స్ నథింగ్ బట్ 0. సో 0తో పెట్టుకున్నప్పుడు మనకు వచ్చే నంబరే 1010. ఇది బైనరీ నెంబర్. దీన్ని నేను మళ్ళీ బ్యాక్ టు డెసిమల్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలంటే సింపుల్. డివైడ్ డెసిమల్ ఫార్మాట్ నుంచి బైనరీ ఫార్మాట్ రావాలంటే 2తో డివైడ్ చేయాలి. అదే బైనరీ ఫార్మాట్ నుంచి బైనరీ ఫార్మాట్ నుంచి డెసిమల్ ఫార్మాట్లోకి రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దీన్ని నేను డెసిమల్ ఫార్మాట్లోకి తీసుకురావాలంటే దీన్ని ఎలా అంటే 2 power 0. ఓకే, దెన్ ప్లస్ 2 power 1 ప్లస్ 2 power 0 ప్లస్ 2 power 0 1 2. ఓకే, 2 power 3. ఓకే, సో సింపుల్ చెప్పాలంటే 0 into 2 power 0, 1 into 2 power 1. ఇక్కడ ఉన్న నెంబర్తో ఇది మల్టిప్లై అయింది అనమాట. 0 into 2 square, 1 into 2 cube. సో 1 into 2 cube అనేది 8. 0తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 అయిపోతుంది, ప్లస్ 0. ఇది 1 into 2 power 1 అనేది 2. 0తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది కూడా 0 అయిపోతుంది. సో ఆబ్వియస్లో మనకు వచ్చేది 10. సో ఈ రిజల్ట్లో స్టోర్ అయ్యేది మనకి 10. బైనరీ నెంబర్ కావాలంటే ఇలా, లేదు డెసిమల్ ఫార్మాట్లోకి రావాలంటే ఇలా. ఇది ప్రాసెస్ అన్నమాట. సో నేను ఇవన్నీ మనం ఏమీ చెయ్యము, బ్యాకెండ్లో మొత్తం పైథానే చేసేస్తుంది. బట్ అర్థం చేసుకోవాలి కాబట్టి మొత్తం ఒకసారి క్లియర్గా చెప్తా. సో నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది నేను డిఫైన్ చేశా. దీని మీద నేను 1 పొజిషన్ లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేస్తున్నా. నమ్ ఇదేంటిది లెస్ దాన్ అంటే ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫ్రెండ్స్. ఓకే, సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అప్లై చేస్తున్నా. ఎనీ పొజిషన్స్ 1 పొజిషన్. ఓకే, ఆ రిజల్ట్ని మాత్రం ఆ అవుట్పుట్ని రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాను వేరియబుల్లో. దాన్ని నేను ప్రింట్ చేస్తాను. ఎంత వచ్చింది? 10 వచ్చి. ఓకే, సో మనకు కూడా 10 వచ్చిందా? అది ప్రాసెస్. ఓకే, సో ఇది లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. దీనికి ఆపోజిట్లో జరిగేది రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ప్రాసెస్ మళ్ళీ మొత్తం సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ మూవ్ అయ్యే కొద్ది బిట్స్ ఇక్కడ రైట్ మూవ్ అవుతాయి బిట్స్. ఓకే, సో నమ్ ఈజ్ ఈక్వల్స్ 20 అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, ఒక నంబర్ తీసుకున్న 20, ఆ 20ని నమ్కి అసైన్ చేశారు, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. రైట్, బైనరీ ఫార్మాట్లో 20ని 10001గా రాస్తారంట. 10100 10100నా? ఒకసారి ట్రై చేద్దామా? చూద్దాం. 20 2తో డివైడ్ చేస్తున్నారు, సో 10. ఏమైనా రిమైండర్ ఉంటుందా? 0. మళ్ళీ 2 5s are 10. ఏమైనా రిమైండర్ ఉంటుందా? 0. మళ్ళా 2 2s are 4. రిమైండర్ ఉందా? 1. 2 1s are 2. రిమైండర్ ఉందా? 0. సో ఇలా వెళ్తే 10100 10100. ఓకే, సెట్, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీన్ని 10100 ఏం చేస్తున్నా? రైట్ షిఫ్ట్ చేస్తున్నా. ఎన్ని ప్లేసెస్? 2 పొజిషన్స్. సో ఏమవుతుందంటే మనకి ఇలా మూవ్ అవుతాయి అన్నమాట, బయటికి మూవ్ అవుతాయి. ఓకే, సో 10100 2 పొజిషన్స్ రైట్ సైడ్ మూవ్ అయినాయి కదా. సో ఇవి ఆబ్వియస్గా 0నే అయిపోతాయి. ఇవి ఖాళీ కదా, ఇవి 0. సో మనకి ఏముంది నెంబర్ అంటే 101. 101 అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాం, అదేం లేదు, అదే 5. సో రిజల్ట్లో 5 అనేది స్టోర్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే సేమ్ ఫ్రెండ్స్, ఎక్కడ ఏం కన్ఫ్యూజన్ అయితే ఉండదు. మీరు జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోద్ది. చూడండి 5. సో రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని డబల్ గ్రేటర్ దాన్ సింబల్తో మెన్షన్ చేస్తారు.
సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు బిట్ వైజ్ ఎండ్ని ఆంపర్సెంట్తో మెన్షన్ చేస్తాం. సో బిట్ వైజ్ ఎండ్ని ఎలా పనిచేస్తుందో చూద్దాం. రెండు బిట్స్ 1 అయితే మాత్రమే రిజల్ట్ 1 అవుతుంది, లేకపోతే 0 అవుతుంది. సో ఇంతకుముందు లాజికల్ ఎండ్ చూసాం. రెండు స్టేట్మెంట్స్ ట్రూ ఇస్తే మాత్రమే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది, లాజికల్ ఎండ్. అలాగే ఈ బిట్ వైజ్ ఎండ్ ఏం చేస్తుందంటే రెండు బిట్స్ ఏదైతే వస్తాయో ఆ బిట్స్ రెండు 1 అయితే మాత్రమే అవుట్పుట్ 1 అవుతుంది. సో ఇది ట్రూత్ టేబుల్ అనమాట బిట్ వైజ్ ఎండ్కి. బిట్ వైజ్ ఎండ్ యాంపర్సెంట్తో మెన్షన్ చేస్తున్నాం. సో 1 అయితే మాత్రమే అవుట్పుట్ 1 వస్తుంది. రెండు చోట్ల మనకి 1 ఉండాలి, అప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 వస్తుంది. రిమైనింగ్ బిట్ 1 అయి ఉండి ఇంకో బిట్ 0 అయితే మాత్రం అవుట్పుట్ 0నే వస్తుంది. ఓకే, సో చూస్తే కనుక అన్ని కేసులు 0నే ఉంది, ఇది ఒక్క కేసు తప్ప. సో స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. A ఈజ్ ఈక్వల్స్ టు 12 అంటున్నా, B ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటున్నా. దీని బైనరీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తే 1100. అదే 10ని రిప్రజెంట్ చేయాలంటే 1010. ఇక్కడ నేను ఏకి బికి లాజికల్ ఎండ్ని ట్రై చేస్తున్నా, ఏ యాంపర్సెంట్ బి అంటున్నా. సో ఇలా ట్రై చేసినప్పుడు 0 0 అంటే ఏంటి, అవుట్పుట్ కూడా 0 బిట్టే వస్తుంది. 0 1 రెండు 1 ఉన్నాయా, లేదు, మళ్ళీ బిట్ అవుట్పుట్ 0నే వస్తుంది. 1 0 0నే వస్తుంది. బట్ ఇక్కడ చూస్తే 1 1 ఉంది కాబట్టి అవుట్పుట్ మాత్రం 1 వస్తుంది. ఓకే, సో ఇది బైనరీ ఫార్మాట్లో ఉంది నంబర్. దీన్ని మనం డెసిమల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, 0 × 2^0, 0 × 2^1, 0 × 2^2, 1 × 2^3. సో ఆబ్వియస్గా 8 వస్తుంది అవుట్పుట్. అర్థమైందా? సింపుల్, ఏం కష్టమేం లేదు. బిట్ వైజ్ ఎండ్ అనేది మనకి రెండు బిట్స్ 1 అయితే మాత్రమే అవుట్పుట్ 1 అవుతుంది. ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ కూడా చూద్దాం. బిట్ వైజ్ ఆర్ అంటే ఏంటి, ఏదైనా ఒక్క బిట్ 1 ఉన్నా చాలు, ఏదైనా ఒక్క బిట్ 1 ఉంటే చాలు, అవుట్పుట్ 1 వచ్చేస్తుంది. సిమిలర్ లైక్ లాజికల్ ఆర్, ఒక్క స్టేట్మెంట్ ట్రూ ఇచ్చినా చాలు, అవుట్పుట్ ట్రూ వచ్చినట్టు. ఇక్కడ బిట్ వైజ్ ఆర్ ఏమైందంటే ఒక్క బిట్ 1 ఉన్నా చాలు, అవుట్పుట్ 1 వస్తుంది. ఓకే, ఇది దాని యొక్క ట్రూత్ టేబుల్. సో నేను సేమ్ వాల్యూస్ తీసుకుంటున్నా. A ఈజ్ ఈక్వల్స్ టు 12, B ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, సో బైనరీ ఫార్మాట్లో ఇలా మెన్షన్ చేస్తాము. రెండింటిని సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. వీటి మధ్యలో ఇప్పుడు నేను బిట్ వైజ్ ఆర్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఏ బిట్ వైజ్ ఆర్ బి. సో ఇక్కడ ట్రై చేసి చూస్తే కనుక 0 0, రెండు బిట్స్ 0 ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 0. ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి అవుట్పుట్ 1. ఇక్కడ కూడా ఒక అవుట్పుట్ 1, ఇక్కడ కూడా ఒక 1 ఉంది కాబట్టి అవుట్పుట్ 1. రెండు 1s ఉంటే ఆబ్వియస్గా అవుట్పుట్ 1. సో దీన్ని నేను మళ్ళీ బైనరీ ఫార్మాట్ నుంచి డెసిమల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయాలంటే 0 × 2^0, 1 × 2^1, 1 × 2^2, 1 × 2^3. సో 8 + 4 + 2 14. అది అర్థమైందా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి XOR, దీన్నే ఎక్స్క్లూజివ్ ఆర్ అని కూడా అంటారు అనమాట. అయితే ఈ బిట్స్, ఈ ట్రూత్ టేబుల్ అర్థం చేసుకుందాం ఫస్ట్. సో రెండు బిట్స్ డిఫరెంట్ అయితే మాత్రమే మనకి అవుట్పుట్ 1 వస్తుంది. రెండు బిట్స్ సేమ్ అయితే 0 వస్తుంది. చూడండి, 1 1 ఉంటే 0, 0 0 ఉన్నా 0. బట్ రెండు డిఫరెంట్ ఉంటే మాత్రం 1. ఓకే, అందుకనే దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ అన్నారు. ఓకే, సో A ఈజ్ ఈక్వల్స్ టు 12, B ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇవి రెండు తీసుకుని సేమ్ ఆపరేటర్ వాటి మధ్యన ఎక్స్క్లూజివ్ ఆర్ అప్లై చేస్తున్నా. సో 0 0 ఉంది కాబట్టి 0, 1 1 ఉంది కాబట్టి 0. బట్ ఇక్కడ మధ్యలో చూస్తే రెండు బిట్స్ డిఫరెంట్ కాబట్టి 1 0 1, 0 1 1. సో ఇది మన బైనరీ ఫార్మాట్లో ఉంది. దీన్ని నేను డెసిమల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే 0 × 2^0 ఆబ్వియస్లీ 0, 1 × 2^1 2, 1 × 2^2 అగైన్ 4. సో 4 + 2 will be 6. రిజల్ట్లో 6 ఉంటుంది. అది అర్థమైందా? సో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు.
జస్ట్ లాజిక్ అర్థం చేసుకుంటే మాత్రం ఆ, మనం ఈజీగా అయిపోద్ది అనమాట. అండ్ ఫైనల్గా నాట్ ఆపరేటర్. నాట్ అంటే లాజికల్ నాట్ కాదు ఇది. సో దీన్ని టిల్డా అంటాం మనం. ఈ టిల్డాని బిట్ వైజ్ నాట్ ఆపరేటర్గా పిలుస్తారు అనమాట. ఇది ఎందుకంటే బిట్స్ అన్నిటిని ఇన్వర్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అనమాట. ఓకే. సో ఇప్పుడు వన్ ఉంది, దాన్ని మనకి జీరో చేస్తుంది అనమాట. సో ఇట్స్ లైక్ నెగేషన్. నెగేషన్ పర్ఫామ్ చేస్తుంది రివర్స్ చేయడానికి. ఓకే. దానికోసం నాట్ అప్లై అయింది అనమాట. సో ఇది ఒక సింపుల్ ఫార్ములా కూడా ఉంది దీని వెనకాల. సో టిల్డా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్. ఓకే. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుని ఇదే ఫార్ములా అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం, ఏ నెంబర్ 5. సో దీనికి నేను ఏం అప్లై చేస్తున్నా, బిట్ వైజ్ నాట్ అప్లై చేస్తున్నా. సో టిల్డా ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 5 ప్లస్ 1 అంటే మైనస్ ఆఫ్ 6. సో అవుట్పుట్ 6 వస్తుంది అనమాట అలా. సో ఇది సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి. సో ఒక నెంబర్ తీసుకున్న 5, దాన్ని బిట్ వైజ్ ఆపరేటర్ బిట్ వైజ్ బైనరీ ఫార్మాట్లో మెన్షన్ చేశా. బట్ ఇక్కడ మనం చూసుకుంటే 5ని 101 గానే మెన్షన్ చేయాలి. బట్ ఈ ముందు జీరోస్ ఎందుకంటే స్టాండర్డ్ 8-బిట్ ఫార్మాట్లో మెన్షన్ చేశాను అనమాట. 8 బిట్స్గా మెన్షన్ చేస్తున్నా. సో ముందు ఏం లేదు కాబట్టి అన్ని జీరోస్ పెట్టేశాను. ఓకే. సో ఈ ఈ నంబర్ మీద నేను ఎక్స్క్లూజివ్ నాట్ అప్లై చేస్తున్నా, అంటే నాట్ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అప్లై చేస్తున్నా కాబట్టి జీరోస్ ఉంటే 1s అయిపోతాయి, 1 ఉంటే 0 అయిపోతాయి. ఓకే. సో ఇలా అప్లై చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసేసి -6గా వస్తుంది. అది ఓకే. సో దీన్ని ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్ని కూడా మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే మాత్రం మీకు గుర్తుండవు ఫ్రెండ్స్. ఓకే. సో ఎక్కువ హ్యాండ్స్ ఆన్ కావాలి వీటికి. హ్యాండ్స్ ఆన్ చేసి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అలాగే ప్యారల్గా స్కిల్ కూడా డెవలప్ అయింది అనమాట. సో లాస్ట్ టాపిక్ ఇవాళ డేలో ప్రిసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. అంటే మనకి బాడ్ మాస్ ఎలాగో మ్యాథమెటిక్స్లో బాడ్ మాస్ ఎలాగో పెమ్డాస్ అలా పైథాన్లో పెమ్డాస్ అంటే పారాంథసిస్, ఎక్స్పోనెన్షియల్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఎందుకకి పెమ్డాస్ అంటే ఎప్పుడైనా మల్టిపుల్ ఆపరేటర్స్ ఇంక్లూడ్ అయితే, ఇక్కడ చూడండి, ఎడిషన్, మల్టిప్లికేషన్, ఎక్స్పోనెన్షియల్, సబ్ట్రాక్షన్, డివిజన్ అన్నీ ఉన్నాయి. ఇలా ఉంటే ఏది ఫస్ట్ చేయాలి? ఎడిషన్ చేయాలా, లేదంటే మల్టిప్లికేషన్ చేయాలా, ఎక్స్పోనెన్షియల్ చేయాలి, ఏం చేయాలి? అప్పుడు ఈ పెమ్డాస్ యూజ్ చేస్తాం అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ పెమ్డాస్ ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు తీసుకుంటే ఉదాహరణకి ఫస్ట్ ఏంటి, పారాంథసిస్. ఈ బ్రేసెస్ లో ఉన్నది ఫస్ట్ చేయాలన్నమాట. ఏముంది ఇందులో? ఎక్స్పోనెన్షియల్ ఉంది, అదృష్టం కొద్ది అదే నెక్స్ట్. సో ఇది 3 పవర్ 2, ఇది 9 అయింది అనమాట. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్. సో 2 × 9, 2 × 9 అనేసరికి ఇది మొత్తం కలిపి 18 అయిపోద్ది. నెక్స్ట్ డివిజన్, 4/2 -2.0. ఓకే. తర్వాత అడిషన్, 5 + 18 23. ఓకే. చివరికి సబ్ట్రాక్షన్, 23 - 2 21. సో ఇలా ఎప్పుడైనా ఒక ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ ఆపరేటర్స్ ఇంక్లూడ్ అయి ఉంటే మనం పెమ్డాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే. పెమ్డాస్ యూజ్ చేస్తే మాత్రమే మనం ఒక ఆర్డర్ని ఫాలో అవ్వగలం అనమాట. లేకపోతే మనకి ఇష్యూస్ వచ్చేస్తాయి. ఏది ఫస్ట్, ఏ ఆపరేషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది క్లారిటీ కోసం ఏదో ఒక స్టాండర్డ్ ఉండాలి. మన మ్యాథమెటిక్స్లో బాడ్ మాస్ ఎలాగో పైథాన్లో పెమ్డాస్ ఎలా. ఓకే. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని, అలాగే మీరు ఫస్ట్ అయితే మెయిన్గా హ్యాండ్స్ ఆన్ మీద ఫోకస్ చేయండి. జస్ట్ ఓన్లీ ఈ సెషన్స్ వింటాం కాదు, హ్యాండ్స్ ఆన్ చేయాలి ప్యారలల్గా. మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఏదో ఒకటి.
ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ప్యారల్గా మీరు చేస్తే మాత్రమే మనము స్కిల్ డెవలప్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడతో మన ఆపరేటర్స్ అనే టాపిక్ అయిపోయింది. పైథాన్లో ఉన్న ఆపరేటర్స్ అన్నీ కవర్ చేసాము. సో ఏంటమ్మా పెండింగ్ అంటే మీ హ్యాండ్స్ ఆన్ ఒకటే పెండింగ్. ఈ హ్యాండ్స్ ఆన్ చేస్తే కంప్లీట్ ఫుల్ ప్లెజ్డ్గా అయిపోయినట్టే మొత్తం. ఓకే, సో ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఫోకస్ చేసి ఆ, మీ అంతటా మీరు డెవలప్ అవ్వాలి. ఓకే, ఏదో ఒకటి కమప్ విత్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. మీ ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటి మీద వర్కౌట్ చేయండి. మనం చేసినట్టుగానే ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్లో మీరు వర్కౌట్ చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు అనమాట. ఓకే, సో ఇవాళ ఇక్కడితో మన సెషన్ ఆపేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనం కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.